చింత లేదన్నా కానీ ఒక ఇద్దరు కాంబినేషన్ ఎక్కువ ఉంది మీ ఇద్దరిది. మేమిద్దరం ఎక్కువ. నేనున్నంటే టిల్లు ఉండాల్సిందే. ఉండాల్సిందే. టిల్లుంటే నేనుండనేమోగా, నేనుంటే టిల్లు ఉండాలి. కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఎందుకంటే మాది ఫ్యామిలీ గొడవ, మాది ఫ్యామిలీలో కదా. టిల్లు ఎక్కడెక్కడ తిరిగి వస్తాడు, ఆయన ఎవరెవరితో ఏమేమో పనులు చేసుకుంటాడు, నాకు అవసరం లేదు, నాకు సంబంధించిన విషయం. నేనుంటే మాత్రం వాడు టిల్లుగా ఉండాలి, కంపల్సరీ ఉండాల్సిందే. అంటే మా మధ్య అంత క్లోజ్నెస్ పెరిగింది క్యారెక్టర్ పరంగా. నేను ఓపెన్గా చెప్తా, టిల్లుగాడు అంట, వాడు అంట, కొడుకు అంట, ఎన్నో రకాలుగా అంట, ఇన్ ది సెన్స్ ఆఫ్ ఫాదర్. ఓకే. సిద్ధు గారు కూడా దాన్ని ఆయన ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన అనుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నెవర్ అపోజిట్ ఏ మ్యాటర్లో కూడా ఆయన ఏంటి సార్ మీరు ఏదో అంటున్నారు, నెవర్. నేను చెప్తున్నాను కదా, మేము షార్ట్లోకి వెళ్ళినామంటే ఆయన ఏది ఉన్నా ఎట్లా ఉన్నా కూడా మేము మా ఈచ్ అదర్ డైలాగ్ ఏదైతే ఉన్నదో, నేను ఏది టిల్లు ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని డైలాగ్ ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏం రా టిల్లు ఏం చేద్దాం అనుకుంటున్నావు రా ఇవాళ అంటున్నాను. క్యారెక్టర్ పరంగా ఇంప్రూవేషన్ కావాల్సింది అక్కడ. అంటే నేను ఒక హీరో కదా ఆయన రా అని వచ్చాదని నేను అనుకోవట్లేదు. ఆ ఫ్రీడమ్ ఉండాలి మా ఇద్దరి మధ్యలో అనే సెన్స్లో నేను అంటున్నాను. ఈజ్ యాక్సెప్టింగ్ దట్. ఓకే. డైరెక్టర్ గారు కూడా ఓకే ఇస్తున్నారు, కో డైరెక్టర్ అందరూ ఎవ్రీబడీస్ ఓకే సెయింగ్ ఓకే అట్లా. కాబట్టి దాని మీద దాంట్లో ఇంటిమసీ పెరుగుతుంది సార్. పాత్రల మధ్య ఇంటిమసీ పెరుగుతుంది, పాత్రధారుల మధ్య కాదు, పాత్రల మధ్య ఇంటిమసీ పెరుగుతుంది. అలాగా అంటే అంతున్నా కానీ మరి మూమెంట్ కానీ క్లోజ్నెస్ కానీ మామూలుగా ఒక సినిమా చేశామంటే ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన హీరో సార్, సహాయ నటుడు, తోటి నటుడు అంటేనేమో మనం ఏజ్ గ్రూప్ ఉన్నా లేకుంటే ఏదో పెంచుకుందాం అనుకున్నా. ఇప్పుడు వేరే ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, కొంచెం వారితో మనం మాట్లాడదు. ఇప్పుడు హీరోల స్థాయి వాళ్ళు దే మెయింటైన్ సమ్ స్టేజెస్, కొంత లెవెల్ ఉంటుంది, అది ఉండాలి కూడా. అది వాళ్ళ అవసరం, మన అవసరం, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అది దాన్ని కూడా మనం హానర్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, మన బౌండరీ ఏమిటి తెలుసుకోవాలి, మన లైన్ ఏమిటి తెలుసుకోవాలి. వాళ్ళు చనివిచ్చిందని చెప్పేసి మనం పోవడం మర్యాద కాదు, పిలవకుండా పోవడం అసలు మర్యాద కాదు. కాబట్టి నేను వీటిని కొంచెం పాటిస్తాను, ఎవరి గౌరవం వాళ్ళకు ఉండాలి. నిన్న స్టేజ్ మీద ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ మీరు వెళ్ళారా? లేదు, మేము చూసాం కదా సార్. యాక్చువల్లీ నేను వెళ్ళాలి. ఓకే. మేము అది టీం కంపల్సరీ వెళ్తుంది. ఓకే. మా వెబ్సైట్ నుంచి వెళ్తాం మేము. నేను వెళ్ళలేదు, నాకు కొద్దిగా అందుబాటులో లేను, నేను రైట్, నేను వెళ్ళకపోయినా. మా నిన్న స్టేజ్ మీద ఎన్టీ రామారావు గారు, సారీ ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ కాదు, ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎందుకంటే తారక రామారావు ఇష్టమైన వాళ్ళ తాతగారి నుంచి ఇప్పుడు ఆయన కదా, మీకు బాగా ఇష్టం కదా సీనియర్ ఎన్టీ రామారావు గారు. ప్రాణం సిద్దిపేట కూడా ఖాళీ తీసుకుపోయారు కానీ ఎంత ఆనందం, తలుచుకుంటేనే ఆనందం కలుగుతుంది నాకు. నిన్న ఆయన వచ్చినప్పుడు మీరు వెళ్ళాల్సింది అసలు. అంటే నాకు కొంచెం వేరే పని. ఎందుకంటే సినిమా గురించి కానీ సిద్ధు గురించి కానీ వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. దీంట్లో సినిమాలో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే నేను లేని లోటేం లేదు కదా అక్కడేం లేదు. మరి కలిసి ఎందుకు లేదు, అయ్యో అదేం లేదు కదా, కలిసే అవకాశం అని వచ్చేది. ఎక్కడైనా కలుసుకోవచ్చు సార్. అంతే అట్రా ఎన్టీఆర్ గారిని కలవాలనుకుంటే ఎక్కడైనా కలవచ్చు. అయితే ఇప్పుడు సినిమా తనే వన్ ఆఫ్ ది రైట్. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి నా మనస్తత్వం ఎట్లా ఉంటుంది, హౌ ఇస్ ఐఎమ్ అని. తప్పు లేదండి, అంటే ఐ మీన్ నేను ఇలా, నేను ఇంతే, దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. 100% నేను ఇంతే. అది సార్. ఇప్పుడు సినిమాలో సిద్ధు గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ రైటర్, ఆయనే మెయిన్ ఆ సినిమాకి. దానివల్ల లొకేషన్లో ఆన్ ది స్పాట్ ఇంప్రూవేషన్ ఏమైనా చేయడం కానీ, లేకుంటే ఏమైనా కరెక్షన్ చేసుకోవడం కానీ, లేకుంటే ఇలా ఉంటే ఇలా ఉండకూడదు, ఈ సీన్ ఇలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, ఇంప్రూవేషన్ ఏమైనా చేసేవారు మీరు ఆయన కూర్చొని? నేను ఆయన కోసం చేసేది ఏం లేదు, అది వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళు. అది అవసరమే, ఇంప్రూవేషన్ అన్నది అవసరమే, బెటర్మెంట్ కోసమే కదా. ఎవరు తాపత్రయపడ్డా బెటర్మెంట్ కోసమే. వాటర్ రీషూట్స్ జరుగుతుంటాయి, కొన్ని తీసేస్తుంటారు, కొన్ని యాడ్ చేస్తుంటారు, అవి అవసరమే కదా సార్. నేను ఆయన కలిసి కూర్చొని చేసింది ఏమి ఉండదు. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ ఇది వద్దులే మళ్ళీ ఇంకోసారి చేద్దామని అనుకుంటాం. అట్లా ఎన్నోసార్లు ఎన్నో చేసినవి ఉన్నాయి చేయాలి కూడా, అవసరం కూడా కదా. అవసరం. ఎందుకంటే ఇక్కడ బయట చూస్తేనేమో ఎప్పుడు సార్, ఇంకెప్పుడు సార్, ఎదురు చూస్తున్నాం సార్, సినిమా సూపర్ అవుతుంది సార్, సూపర్ హిట్ అవుతుంది. ఏమోట్లకి ఏం లేదు, వాళ్ళు సూపర్ హిట్ అవుతుందని సర్టిఫై చేసేస్తున్నారు. అన్నప్పుడు దాని ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా, దాని వాళ్ళ యొక్క ఊహలకు, వాళ్ళ యొక్క ఆనందానికి తగ్గట్టుగా మనం దాన్ని క్రియేట్ చేయాలిగా. దానికోసం చాలా తాపత్రయపడటం జరిగింది, జరగాలి కూడా. అందుకే ఇది కత్తి మీద సామండి. ఇప్పుడు ఊహించి ఊహలకు తగ్గట్టుగా చేయాలి కంపల్సరీ. ఏమాత్రం అండర్లైన్లో పోయినా కూడా ఫెయిల్. దానివల్ల ఫస్ట్ దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. అరే ఫ్లూక్లో నడిచింది రాని అనుకుంటారు కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్కి వచ్చిన పేరేంటి, బెటర్ దెన్ దట్. అవును. అరే ఏమున్నదిరా ఇది అని అంటున్నారు. అది కదా మన కోసం మనం కావాలి. దానికోసం మేము ఇంత కష్టపడ్డాం. నేనేం పడలేదు, పడ్డవాళ్ళు పడ్డారు. నాదేమన్నా సార్ రేపు షూటింగ్ ఉన్నదంటే పోవడం, ఈ సీన్ ఉందంటే చెప్పడం, నథింగ్ మోర్ దెన్ దట్. ఈ సినిమాలో మెయిన్ లైన్ తక్కువ, అసలు కావాల్సిన మెయిన్ లైన్ లేకుండా ఓన్లీ హైదరాబాద్ లాంగ్వేజ్ పైనే
బేస్ చేసుకొని తండ్రి క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ మధ్యలో సీన్స్ క్రియేట్ ఎక్కువ చేయడం జరిగింది. దాంతోపాటు హీరో హీరోయిన్ మధ్యలో సీన్స్ క్రియేట్ జరిగింది. స్టోరీ లైన్ అనేది చాలా తక్కువ, అసలు దాన్ని పట్టించుకోలేదు. వీళ్ళ బాడీ లాంగ్వేజ్, కామెడీ దీనిపైన మీకు ఏమన్నా బయట ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఏమైనా వచ్చింది? అంటే ఓన్లీ స్టోరీ పైన, ఓన్లీ కామెడీ పైన బేస్ చేసుకొని వెళ్ళింది సినిమా అంతా. సినిమాలో మెయిన్ లైన్ అనేది చాలా తక్కువ, దాని మీద బేస్ లేదు. మార్కెట్లో కూడా అది చాలా మంది విమర్శించారు కూడా. ఏమని? స్టోరీలో దమ్ము లేదు, ఓన్లీ కామెడీ, లాంగ్వేజ్ దీనిపైనే వెళ్ళింది సినిమా అంతా. రొమాంటిక్ సీన్స్. సినిమా అన్నది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం. వాస్తవం. లాజిక్కులు, సంబంధాలు, వాడు అక్కడ కార్లో పోయిండు, ఇక్కడ మోటార్ సైకిల్ మీద దిగిండు అనే లాజిక్కులు చూడకూడదు. ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నావు, ఎంటర్టైన్మెంట్గానే చూడు. నీకు భాగవతము, రామాయణం చెప్తే రాముడు అడవిలో పోయినప్పుడు చెప్పులు వేసుకొని పోయిండా, కిరీటం పెట్టుకొని పోయిండా అని మనం అడగచ్చు. అవును. సినిమా ఇది. పైగా ప్రేక్షకుల యొక్క నాడి ఏం కావాలి, యూత్ ఆడియన్స్కు కనెక్ట్. నీవు ఏది ఆశిస్తున్నావు నీకు అది ఇవ్వాలి. నువ్వు అది ఇస్తేనే వస్తావు, మళ్ళీసారి వస్తావు, మళ్ళీసారి ఒక ఫ్రెండ్ తోలుకొని వస్తావు, అతను ఇంకో ఫ్రెండ్ తోలుకొని వస్తాడు. మాకు కావాల్సింది ఇది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. దానికి ఏ లాజిక్కులు లేవు, ఏ కారణాలు లేవు. ఏం సార్? కాబట్టి మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు ఇలాగే ఎంజాయ్ చేస్తే మేము ఇంకా మళ్ళీ ఇంకో రూపంలో కూడా రావచ్చు అన్నది అక్కడ ఆలోచన. ఇంకా దీనికి డెఫినేషన్ లేదు సార్. సినిమా అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇక సూక్తులు, కొన్ని ఫ్యామిలీకి సంబంధించినవి చూసేవి అవి వేరే ఉంటాయి. దాని ఆలోచనలు వేరే ఉంటాయి, దాని అంచనా అవి కూడా రావాలి. ఇప్పుడు ఇట్లా కోరుకుంటున్నారు, అమ్మాయి సీరియడ్ కాల్చడం కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బయట జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నారు, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు 3వ పార్ట్ కూడా రాబోతుంది, ఇచ్చారు దానిపైన ఆల్రెడీ స్క్రీన్ పైన. దానిపైన మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆ సినిమాలో? ఇప్పుడు ఆ సినిమాలో క్యారెక్టర్ ఉండాలి అని అనుకుంటే ఉంటుంది. ఈ ఫాదర్ క్యారెక్టర్తో అవసరం లేదు అని అనుకున్నాను అనుకో, నా వెనక ఫోటో ఉంటుంది, దానికో దాంట్లో ఉంటుంది. ఓహో, ఇలా వచ్చా ఎంతసేపు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు అన్నాడు సినిమాలో, ఎందుకు డాడీ అంత చేస్తావు, అంత గుండె ఎప్పుడో అయితే గుండె వరకు సస్తావు చూడు, ఎప్పుడో నీకు హార్ట్ అటాక్ వస్తుంది అని అన్నారు కదా. 2-3 సార్లు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ పైల్స్ వచ్చినాయి. హార్ట్ అటాక్ వస్తుంది, పోతావు, ఎల్ఐసి వేయించినావా, ఏమైనా ఉన్నాయా పైసలు, ఇవన్నీ అన్నాడు ఆయన. అన్నాడు కదా. కాబట్టి ఒక హింట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫాదర్ క్యారెక్టర్ కంటిన్యూ కావాలి అని అనుకుంటేనేమో ఐస్టీస్గా నాకు ఎన్ని రోగాలు వచ్చినా, హాస్పిటల్ పోతే ఫైల్స్ వచ్చినా, ఏదో వచ్చినా తప్పించుకొని వస్తా. ఫాదర్ క్యారెక్టర్ అవసరం లేదు అని అనుకున్నారు అనుకోండి, వెనక ఫోటో వేస్తారు, దండేస్తారు, మార్కస్ వచ్చి అడుగుతారు, ఏమైంది రా పోయి, ఏమైంది చిల్లానికి ఇట్లా అయిందంటే ఏం చేస్తాం, ఆయనకు అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది కదా, పీకిండి అంటారు, అయిపోయి. కానీ కామెడీ సీన్ పండింది మీ ఇద్దరి మధ్యలో ఎక్కువ. అంతే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయటం కోసం ఎన్ని మార్పులు చేరిపోయినా చేయవచ్చు. ఎన్ని మార్పులు ఇప్పుడు ఇంకా కొత్త కామెడీ ట్రాక్ రావచ్చు. ఫాదర్ ఉండకపోవచ్చు, మదర్ ఉండకపోవచ్చు, ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, వాళ్ళతో అవసరం లేదనుకుంటే డెఫినెట్లీ దే విల్ రిమూవ్ దెమ్. ఓకే, ఎస్కేప్ చేయాల్సిందే కదా, వాళ్ళని తప్పించాల్సిందే. అట్లా అంటే ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్. అట్లా ముంచుతారా తీసేస్తారని కాదు. ఇప్పుడు ఇంతకన్నా మంచి హిట్ కొట్టాలి అని అంటే దానికి ఫలానా ఎలిమెంట్ అవసరము అని అనుకుంటే డెఫినెట్గా యాడ్ చేస్తారు కదా. అబ్బే ఇది వద్దండి వేస్ట్ అని అనుకున్నాను, తీసేస్తారు. సినిమాలు అన్నీ సాధ్యమే కదా. ఏం ఆశ్చర్యపోతున్నాను ఎందుకో? లేదు సార్, లేదు. నేను మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. చెప్పు. అంటే మీరు చెప్పినట్టుగా చాలా సినిమాల్లో ఒక మనిషి రాకపోయినా లేకుంటే వద్దు అనుకున్నా సరే దండం పెట్టి దండేస్తారు, ఖతం అయిపోయింది, క్లోజ్. అగరబత్తి పెడితే అయిపోయాయి, అంతే. అంటే దాని గురించి డిస్కస్ చేయడం కానీ, దాని గురించి మాట్లాడడం కానీ ఇప్పటిదాకా మీతోటి ఏది టిల్లు 3 ఎక్కడ పోయి మొన్న 10 రోజులే కదా రిలీజ్ అయ్యి సినిమా. అంతే. అంటే జరుగుతున్నప్పుడే 29 కదా రిలీజ్ అయింది. 29 అంటే 3, 29, 12 రోజులే, 11 రోజులే అయింది అంతే. ఎందుకంటే ఆ సినిమా జరిగేటప్పుడు నెక్స్ట్ సీక్వెల్ ఎలా ఉండాలి, ఈ సీన్ ఎక్కడ అటాచ్ అవుతుంది, ఆ లైన్ ఏంటి అని చెప్పేసి మామూలుగా మాట్లాడుకుంటుంటారు. నేను నా పాత్ర ఎంత ఉంటుందో తెలుసా దాంట్లో? మురళీధర్ గారు, మీకు 14, 15, 16 షూటింగ్ అండి. ఓకే సార్, 14, 15, 16 అక్కడికి పోతాం అంతే. ఆడ ఏం జరుగుతుంది, ఏమున్నది, ఏం పోతుంది నాకేం తెలియదు. ఓకే, పోగానే కాస్ట్యూమ్ ఇస్తారు, కాస్ట్యూమ్ వేసుకోవాలి, పూసుకోవాలి, రండి అంటే పోవాలి, ఇగో దాన్ని మీ సీన్ పేపర్ అంటే చెప్పాలి, పోవాలి, దట్స్ ఆల్. అంతే. ఇది ఫ్యాక్ట్. దీంట్లో నేను చెప్తున్నాను కదా, నేను ఎటువంటి అబద్ధాలు చెప్పను, హిపోక్రసీ చేయను. లేనిది కల్పించేసి ఓ సిద్ధు నేను ఇట్లా కూర్చుంటాం, డైరెక్టర్ నేను ఇట్లా ఆడుకుంటాం, ఇవన్నీ ఉండవు. అంటే మీరు ఆల్రెడీ ముందు నుంచి మనము చెప్తున్నారు కాబట్టి గత 1 అవర్ నుంచి ఒక సినిమా చేస్తున్నప్పుడు, కలిసి చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ తోటి కానీ ఇన్ని సీన్లు చేశారు, 2 సినిమాలు చేశారు కాబట్టి డైరెక్టర్ తోటి కానీ డైరెక్టర్ నా అభిమాని.
మళ్ళీ శ్రీరామ్ గారు ఫస్ట్ రోజు పోయినప్పుడు సార్ నేను మీకు అభిమాని సార్ అన్నాడు ఆయన. మ్యాడ్ డైరెక్టర్ కూడా అంతే, కళ్యాణ్ శంకర్. ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ వస్తున్నది తెలుసా? మ్యాడ్ మ్యాక్స్. మ్యాడ్ మ్యాక్స్ అంటే మ్యాడ్ అంటే పిచ్చి ఒక మాట, మ్యాక్సిమం అని అర్థం. మ్యాడ్ మ్యాక్స్ అంటే దాంట్లో నేను అనుకున్నా, నాకు తెలియదు, నేను అనుకున్నా మ్యాడ్ మ్యాక్స్ అని పెట్టినంటే ఇప్పుడు జనవరి అంటే జాన్ అంటారు, మ్యాక్సిమం అంటే మ్యాక్స్ అంటారు కదా, అట్లా మ్యాడ్ మ్యాక్స్ అని పెట్టినంటే పీక్లోకి వెళ్ళిపోతుందని ఉద్దేశం కావచ్చు అని నాకు అనిపించింది. ఏదో అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మామూలు ఒక సినిమా మనం చేస్తున్నప్పుడు డైరెక్టర్ తోటి కానీ ఇవన్నీ చెప్పొచ్చా మనం ఇంటర్వ్యూ? ఇవన్నీ